నమస్తే. షాఫ్ట్ అకాడమీ ఆఫ్ మీడియా ఆర్ట్స్ న్యూస్ రీడింగ్ అండ్ యాంకరింగ్ కోర్స్కి స్వాగతం. నేను డాక్టర్ చిలకమర్రి నటరాజ్. మనం ఈ కోర్సులో ఒక్కొక్క మాడ్యూల్లో డిఫరెంట్ సబ్జెక్ట్స్ న్యూస్ రీడింగ్కి సంబంధించి, యాంకరింగ్కి సంబంధించి డిస్కస్ చేసుకుంటున్నాం. అసలు యాంకరింగ్ హిస్టరీ, న్యూస్ రీడింగ్ హిస్టరీ, యాంకరింగ్ అంటే ఏంటి, న్యూస్ రీడింగ్ అంటే ఏంటి, వాటిల్లో వచ్చిన మార్పులు ఏంటి, హిస్టారికల్ ఫ్యాక్ట్స్ ఏంటి, ఇవన్నీ డిస్కస్ చేసుకుంటూ అసలు వాయిస్ సంబంధించిన 4 స్టేజెస్ ఏముంటాయి, ఇట్లా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి ఎలాబరేటెడ్గా డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం. ఇవాళ క్వాలిటీస్ ఆఫ్ వాయిస్ అండ్ స్పీచ్కి సంబంధించిన కొన్ని ఎలిమెంట్స్ని మనం డిస్కస్ చేసుకోవడానికి ట్రై చేద్దాం ఈ మాడ్యూల్స్లో. సో మనం ఇంతకుముందు మాడ్యూల్లో వాయిస్ అంటే ఏంటి, స్పీచ్ అంటే ఏంటి, వాయిస్ ఎలా మనకి 4 స్టేజెస్లో వస్తుంది, బ్రీతింగ్ స్టేజ్లో ఏం చేస్తాము, ఆరిజిన్ ఆఫ్ ది సౌండ్ స్టేజ్లో ఏం చేస్తాము, తర్వాత రెజొనెన్స్ స్టేజ్లో ఏం జరుగుతుంది, ఆర్టికులర్ స్టేజ్లో మనం దాన్ని ఎట్లా అక్షరాలుగా కన్వర్ట్ చేసుకొని పదాలు వాక్యాలు మార్చుకుంటాము అనే టాపిక్ని మనం డిస్కస్ చేసుకున్నాం. ఈ వాయిస్ అండ్ స్పీచ్ మనం జనరల్గా ఎదుటివాడికి కమ్యూనికేట్ చేయడం కోసం ఒక పర్టికులర్ పీపుల్, ఒక ఏరియాలో వాళ్ళు కావచ్చు, ఒక ప్రదేశంలో ఉండేవాళ్ళు కావచ్చు, లేకపోతే ఒక జాతికి సంబంధించిన వాళ్ళు కావచ్చు, వాళ్ళు కొన్ని కోడిఫికేషన్స్ చేసుకుంటూ వచ్చారు. అసలు మనిషి ఈ ఆంథ్రోపాలజీ ప్రకారం భాష అనేది మనిషి పుట్టిన తర్వాత దాదాపుగా కొన్ని వేల సంవత్సరాల తర్వాత, ఇంకా క్లియర్గా చెప్పాలంటే 1,00,000 సంవత్సరాల తర్వాత భాష అనేది డెవలప్ అయింది. అంతకుముందు మైమ్ అంటే సైగలతో మాట్లాడుకునేవాళ్ళు. సైగల నుంచి బొమ్మలు గీసి చూపించడము, ఆ ప్రాసెస్ నుంచి ఆ బొమ్మల్ని సింబాలిక్గా మార్చుకొని చిత్రలిపి అంటాం. ఆ చిత్రలిపి నుంచి ఆ చిత్రానికి సంబంధించిన సంజ్ఞల్ని అక్షరాలుగా మార్చుకొని వాటిని పదాలుగా, వాక్యాలుగా, భావాలుగా ఏర్పాటు చేసుకొని ఒక భాషగా మార్చుకున్నారు. ప్రపంచంలో కొన్ని వేల భాషలు ఉన్నాయి. మనకి భాషల్ని మనం ఆంథ్రోపాలజీ స్టడీస్ ప్రకారం లేదా లింగ్విస్టిక్ స్టడీ ప్రకారం చూసుకుంటే ప్రపంచంలో దాదాపుగా ఒక 3 ప్రధాన భాషలు ఉండేవి పాతకాలంలో. ఆ తర్వాత అవి 6గా రూపొందాయి. 6 భాషల నుంచి మళ్ళీ ఇంకా కొన్ని భాషలు, వాటి కలయిక వల్ల ఇంకా కొన్ని భాషలు, వాటి కలయికల వల్ల ఇంకా కొన్ని భాషలు, ఇలా పెరుగుతూ పోయి ఇప్పుడు దాదాపుగా ప్రపంచంలో ఒక 3-4 వేల భాషలు మాట్లాడుతుంటారు. వాటిల్లో కొన్ని ప్రాచీన భాషలు అంతరించిపోగా ప్రచారంలో ఉన్న భాషలు అంటే ప్రపంచం మొత్తానికి తెలిసిన భాషలు ఒక 60-70 ఉంటాయి. అంటే ఇంగ్లీష్ కావచ్చు, జర్మన్ కావచ్చు, సాంస్క్రిట్ కావచ్చు, ఇట్లాంటివి. అంటే ఒక దేశం నుంచి ఇంకో దేశంకి వెళ్ళినా కానీ కొంచెం అర్థమయ్యే భాషలు ప్రపంచం మొత్తం మీద. అంటే ఆ దేశం, ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు తెలుగు ఈజ్ ఎ రీజనల్ లాంగ్వేజ్, కానీ భారతదేశంలో దాదాపు 17% మంది తెలుగు మాట్లాడతారు. హిందీ నేషనల్ లాంగ్వేజ్, దాదాపు 60% మంది భారతదేశంలో మనకి హిందీ మాట్లాడతాం. బట్ రీజనల్ లాంగ్వేజెస్ అన్ని, ఇప్పుడు తెలుగు ప్రపంచంలో, తెలుగు తమిళ్, భారతదేశపు భాషల్లో తెలుగు తమిళ్ భాషలు ప్రపంచంలో దాదాపుగా ఒక 67 దేశాలలో తెలుగు తమిళ్ భాషలు మాట్లాడేవాళ్ళు స్ప్రెడ్ అయ్యి ఉన్నారు. అంతా భోజ్పురి కానీ లేకపోతే కశ్మీరీ కానీ ఇట్లాంటి భాషలు మాట్లాడే వాళ్ళు అంతా స్ప్రెడ్ అయ్యి లేరు. కారణం ఏంటంటే ఈ భాషల మాట్లాడే వాళ్ళ మైగ్రేషన్స్ కావచ్చు, లేకపోతే ఆ భాషలో ఉండే కంఫర్టబిలిటీ కావచ్చు, కామన్ ఎలిమెంట్స్ కావచ్చు, ఇవన్నిటి వల్ల మనకు ప్రపంచం మొత్తం ఈ భాషలన్నీ ఇంటర్ స్ప్రెడ్ అయి ఉన్నాయి. అంటే ఇంగ్లీషు వెస్ట్రన్ భాషలు ఈస్టర్న్ వైపు, ఈస్టర్న్ భాషలు వెస్ట్రన్ వైపు, ఇట్లా రకరకాలుగా స్ప్రెడ్ అయి ఉన్నాయి. ఏదైనా సరే ఈ భాష అనేది ఒక పర్టిక్యులర్ వాళ్లకు సంబంధించిందే, వాళ్ళు కమ్యూనికేట్ చేసుకోవడం కోసం డెవలప్ చేసుకున్న ఒక ప్రాసెస్. అయితే ఇది వాళ్ళకి కమ్యూనికేట్ చేసుకునే ప్రాసెస్లో కూడా కొన్ని ఎలిమెంట్స్ మనము, అంటే ఎలా కమ్యూనికేట్ చేస్తే కంఫర్టబుల్గా మనం అనుకున్నది వాళ్ళకి, ఎదుటి వాళ్ళకి పర్ఫెక్ట్గా కమ్యూనికేట్ అవుతుంది అనేది డెవలప్ చేసుకుంటూ వచ్చారు. ఇది కామన్గా భాషాశాస్త్రం ప్లస్ ప్రాక్టికల్, అంటే 2 ఉన్నాయి. అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ వేరు, భాష వేరు. అంటే భాష అలు, ఒత్తులు, గుణింతాలు ఇవన్నీ తెలుసుకోవడం, మన
ఛందస్సులు, అలంకారాలు ఇవి తెలుసుకోవడం అనేది భాషకు సంబంధించేదైతే, ఈ తెలిసిన విషయాల్ని పర్ఫెక్ట్‌గా ఎలా ప్రకటించాలి, భావ ప్రకటన ఎలా చేయాలి అనేది కమ్యూనికేషన్స్. మనకి ప్రపంచంలో ఈ కమ్యూనికేషన్స్ అనే పదము, కమ్యూనికేషన్ స్కిల్స్ అనే పదము 20వ శతాబ్దంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఈ భావ ప్రకటన చేయడానికి మనకి ఎప్పుడో క్రీస్తుపూర్వం 3-4 శతాబ్దాలకే అరిస్టాటిల్ కానీ, భరతుడు కానీ వీళ్ళు ఈ భావ ప్రకటన చేసే ప్రాసెస్, వాచికాభినయము, వాచకం ప్రదర్శన వీటి గురించి మాట్లాడారు. కానీ కమ్యూనికేషన్ అంటే మోడ్రన్ కమ్యూనికేషన్స్ అంటాం. అందుకే ఈ మోడ్రన్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది మనకి 20వ శతాబ్దంలో బాగా పాపులర్ అయింది. దాని ప్రాసెస్లోనే ఇప్పుడు మనం ఏవైతే డిస్కస్ చేసుకుంటున్నామో ఎలిమెంట్స్ అవి కూడా డెవలప్ చేసుకుంటూ వచ్చారు. ఎట్లా మనం ప్రకటిస్తే మన భావాన్ని అది కమ్యూనికేట్ అవుతుంది, పర్ఫెక్ట్గా కమ్యూనికేట్ అవుతుంది అనే దాని మీద చాలా రీసెర్చ్లు జరిగాయి. విల్స్టన్ చర్చిల్ లాంటి వాళ్ళని మనం ఫాదర్ ఆఫ్ ది మోడర్న్ కమ్యూనికేషన్స్ అంటాము. అలాంటి వాళ్ళు చాలామంది వాళ్ళు ఉపయోగించిన టెక్నిక్స్ని తర్వాతి వాళ్ళకి ఆదర్శంగా తీసుకునే ప్రాసెస్లో మనం కొన్ని ఎలిమెంట్స్ని డెవలప్ చేసుకుంటూ వచ్చారు. వాటి గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోవడానికి ట్రై చేద్దాము. అసలు భాష దాన్ని భావంగా మార్చి ఎదుటివాడికి ప్రకటించే ప్రాసెస్లో, ఈ భావ ప్రకటన చేసే ప్రాసెస్లో అంటే కమ్యూనికేట్ చేసే ప్రాసెస్లో మనం ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి, పర్టికులర్గా ఈ వాయిస్ అండ్ స్పీచ్కి సంబంధించి. దీంట్లో మనకి 2 భాగాలుగా విభజించుకుంటాము. ఒకటి టోటల్ కంటెంట్, రెండవది ప్రజెంటేషన్ ఆఫ్ ది కంటెంట్. ఇప్పుడు న్యూస్ రీడింగ్ అనుకుందాము, లేదా యాంకరింగ్ అనుకుందాం. న్యూస్ రీడింగ్లో ఆ వార్త ఏదైతే ఉందో అది కంటెంట్. ఆ వార్త ప్రేక్షకుడికి నేను చెప్పింది కరెక్ట్గా అర్థమయ్యేటట్టుగా ప్రజెంట్ చేయడం అనేది ప్రజెంటేషను. సో కంటెంట్ మనకి ఎంత ఇంపార్టెంటో దాన్ని పర్ఫెక్ట్గా ప్రజెంట్ చేయడం కూడా అంత ఇంపార్టెంటు. ఈ ప్రజెంట్ చేసే ప్రాసెస్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, లోపాలు ఏంటి, వీటన్నిటిని మనం ఒక్కొక్కటి ఎలాబొరేటెడ్గా డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. ఫస్ట్, భాష లేదా భావ ప్రకటనకి అన్నిటికంటే ముందు బేసిక్గా ఉండాల్సిన క్వాలిటీ ఏంటి? అది చాలా ఆలోచిస్తాం. ఇది కావచ్చండి, ఇది కావచ్చండి, ఇది కావచ్చండి. ఫస్ట్ది ఇంగ్లీష్లో ఆడిబిలిటీ అంటాము. ఒక 1/2 నిమిషం పాటు నేను ఏదో చెప్పా, ఏం చెప్పానో మీకు వినబడలా. నేను అద్భుతమైన పదాలు వాడి, మంచి ఛందస్సు వాడి, నేను బ్యూటిఫుల్ అలంకారాలు వాడి మీకు చెప్పాను. కానీ అది మీకు వినబడనంత కాలము అది 0. అందుకని ఫస్ట్ బేసిక్ క్వాలిటీ ఆఫ్ ది స్పీచ్ ఈజ్ ఆడిబిలిటీ. అంటే మనం చెప్పింది ఎదుటివాడికి వినబడాలి. మీకు వినబడలేదు, వినబడనంత వరకు అది 0. వినబడితే ఇప్పుడు మీరు మధ్యలో నేను అన్నప్పుడు సౌండ్ పోయిందా ఏమిటి అని డౌట్ వస్తుంది. మీకు చెక్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. అంటే ఎక్కువసేపు, కొంచెం సేపు, ఒక 1/2 మినిటే కాబట్టి మీకు సరే ఒకసారి చెక్ చేసుకొని చూసే లోపల వాయిస్ వచ్చేసింది కాబట్టి ప్రాబ్లం ఉండదు. అదే ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు ఉందనుకోండి, మనకు చెప్పేది వినబడట్లేదా, మైకు పని చేయట్లేదా, లేకపోతే ఏదైనా ప్రాబ్లం వచ్చిందా, టెక్నికల్ ప్రాబ్లం వచ్చిందా, ఇన్ని ప్రాబ్లమ్స్ ఎందుకు అనిపించాయి అంటే ఫస్ట్ వినబడలేదు కాబట్టి. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ క్వాలిటీ ఆఫ్ ది స్పీచ్ ఈజ్ ఆడిబిలిటీ. వినబడాలి. ఎంత అద్భుతంగా ఉన్నా అది వినబడనంత వరకు 0. సెకండ్, అండర్స్టాండబిలిటీ. మీకు వినబడుతుంది, కళతప్పలవాడాల ముందరే కేలెమల వాయాడ తరంబోల కలమడతలాయిలెడిదే ఏమన్నా తెలీదు. ఎందుకని? అర్థం కాల. అర్థం కావాలి. మనం చెప్పేది ఎదుటివాడికి అర్థం కావాలి. ఇప్పుడు ఇంగ్లీష్ వాడి దగ్గరికి వెళ్ళి నేను తెలుగులో మాట్లాడాను అనుకోండి, వాడికి అర్థం కాదు. తెలుగు వాళ్ళ దగ్గరికి వచ్చి ఇంగ్లీష్లో మాట్లాడారు అనుకోండి, అర్థం కాదు. చైనీ భాష ఒకో మళ్ళా తచ్చొక్కో మళ్ళా తవాయచో అన్నాను అనుకోండి, ఏమన్నానో తెలియదు. జపనీస్ భాష హకైతో మలయొకో అన్నాను అనుకోండి, ఏమన్నారో తెలియదు. మనకి ఆ భాష తెలిస్తే తప్ప
మనకి అర్థం కాదు. సో ఇద్దరికీ కామన్గా ఉండే భాష మాట్లాడినప్పుడు అది కూడా అర్థమయ్యేటట్టుగా మనం మాట్లాడాలి. ఇప్పుడు సంస్కృత భాషలో నేను మాట్లాడాను అనుకోండి, శ్రేయో జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే జ్ఞానాత్ కర్మఫల త్యాగ అన్నాను అనుకో, ఏందదే అంటారు మీరు. సో అది మనకి ఎదుటి వాళ్ళకి అర్థమయ్యే పదాలు వాడాలి, అర్థమయ్యే విధంగా మనం మాట్లాడాలి. ఇది రెండవది. నెక్స్ట్ థర్డ్ది క్లారిటీ. స్పష్టంగా ఉండాలి. ఇది రెండు ఒకే రకంగా ఉన్నాయి కదా అనిపిస్తుంది. అదేంటిది అర్థం కావడము స్పష్టంగా ఉండడం రెండు ఒకటే అనిపిస్తుంది. కానీ నువ్వు నేను కలిసి వెళ్దాం, నువ్వు నేను కలిసి వెళ్దాం అంటే మన ఇద్దరం వెళ్ళడం ఇంపార్టెంటా, నువ్వు నేను కలిసి వెళ్దాం, ఇద్దరం కలిసి వెళ్ళడం ఇంపార్టెంటా, నువ్వు నేను కలిసి వెళ్ళడం ఇంపార్టెంటా, ఇవన్నీ తర్వాత మళ్ళీ మనం విడివిడిగా మాట్లాడుకుంటాం. సో నేను చెప్పింది ఎదుటివాడికి క్లియర్గా అర్థం కావాలి. ఈ పని చేయన్నా ఏ పని చేయాలి, ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, వీటిల్లో వాడికి ఎదుటివాడికి కన్ఫ్యూజన్స్ రాకుండా పర్ఫెక్ట్గా కమ్యూనికేట్ చేయాలి. ఇప్పుడు యాంకరింగ్ కానీ న్యూస్ రీడింగ్ కానీ ఒకటేసారి చెప్పేస్తాం. ఆ చెప్పినప్పుడు వాళ్ళకి అర్థం కాలేదనుకోండి, ఇది వెళ్ళిపోతూ ఉంటుంది. లైవ్ లాంటి ప్రోగ్రామ్ అనుకోండి, వెళ్ళిపోతూ ఉంటుంది. మళ్ళీ రివైండ్ చేసుకొని చూసుకోవడానికి కూడా ఉండదు. ఏం చెప్పాడు, అవును ఇప్పుడు ఏం చెప్పాడు అనుకునేసరికి సగం వెళ్ళిపోతుంది. అలా ఉండకుండా మనం చెప్పేది స్పష్టంగా ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా వినబడేటట్టుగా చెప్తూ పోతే మనకి మనం చేసిన పర్ఫెక్ట్ ఏదైతే ప్రోగ్రామ్ ఉందో అది ఎఫెక్టివ్గా ఉంటుంది. ఈ మూడు రావడానికి ఏమేం కావాలి, ఆడిబిలిటీ కోసం ఏం కావాలి, అండర్స్టాండబిలిటీకి ఏం కావాలి, క్లారిటీకి ఏం కావాలి, ఈ మూడు ప్రేక్షకులకి పర్ఫెక్ట్గా అర్థం కావడం కోసం కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ది వాల్యూమ్. వాల్యూమ్ అంటే ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ఏ సౌండ్ వేవ్. ఒక సౌండ్ వేవ్ మనం ప్రొజెక్ట్ చేసినప్పుడు ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది, ఎక్కడ దాకా వినబడుతుంది అనేది వాల్యూమ్. హలో 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 అంటే ఇక్కడికే వినబడింది. హలో మనం అంటే కొంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తూ వెళ్తుంది. అంటే ఫ్రీక్వెన్సీ, మనము ఏదైతే ఫ్రీక్వెన్సీ ఉందో ఇది ట్రావెల్ చేసే డిస్టెన్స్, అది వాల్యూమ్ అంటాము. దాన్ని మనం మాట్లాడేటప్పుడు ప్రొజెక్ట్ చేసే ప్రాసెస్లో ఎంత వాల్యూమ్తో మాట్లాడితే ఎదుటి వాళ్ళకి వినబడుతుంది అంటే ఎదురుగా ఉన్న ప్రేక్షకులను బట్టి, మన దగ్గర ఉండే మైక్ తాలూకు ఎనలాగిక్ సిస్టమ్ను బట్టి, మన దగ్గర ఉండే ఎక్విప్మెంట్ని బట్టి, తర్వాత మనం ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాం వీటిని బట్టి ఈ వాల్యూమ్ని మనం మారుస్తాము. అట్లాగే అక్కడ ఉండే సిచ్యువేషను, మన క్యారెక్టరు, మనం ఉండే వాతావరణ పరిస్థితులు. ఓపెన్ ప్లేస్, ఒక గ్రౌండ్లో మాట్లాడుతున్నాను అనుకోండి, ఇదే నేను ఇప్పుడు నేను ప్రొజెక్ట్ ఏదైతే చేస్తున్నానో అది సరిపోదు. ఎందుకని అంటే ఓపెన్ ప్లేస్ కాబట్టి ఆటోమేటిక్గా వాయిస్ స్ప్రెడ్ అయిపోతుంది, స్పిల్ అయిపోతుంది. ఇక్కడ మనకి ఎకోస్టిక్స్ ఉన్నాయి కాబట్టి నేను మామూలు భాషలో అంటే ఒక నార్మల్ వాల్యూమ్లో మాట్లాడుతున్నా కానీ మీకు క్లియర్గా వినబడుతుంది. ఇదే ఇక్కడ మైక్ లేకుండా, తర్వాత ఈ ఎకోసిస్టమ్ లేకుండా ఉంటే నేను ఈ రేంజ్లో మాట్లాడితే మహా అయితే ఒక 4-5 మీటర్ల దూరంలో ఉండే వాళ్ళకి వినబడుతుంది. కానీ కొన్ని వేల మంది ఉన్నారు, వాళ్ళందరికీ వినబడాలంటే ఐ హ్యావ్ టు ప్రొజెక్ట్ మై వాయిస్ విత్ ప్రాపర్ వాల్యూమ్. నమస్తే, అందరికీ నమస్కారం, అందరూ బాగున్నారా? నమస్తే, అందరికీ నమస్కారం, అందరూ బాగున్నారా? మైక్ ఉంటే ఇలా అన్నా అందరికీ వినపడుతుంది. మైకు లేకపోతే ఇంతకుముందు అన్నట్టు అంటే తప్ప అందరికీ వినపడదు. సో మనం ప్రొజెక్ట్ చేసే ప్రాసెస్ ఎంతమందికి, ఎంత డిస్టెన్సు, ఎక్కడికి వినబడాలి. ఇప్పుడు డిబేట్లో పాల్గొంటున్నామా, ఒట్టి యాంకరింగ్ చేస్తున్నామా, మైక్ ఉందా, మైక్ లేదా, కాలర్ మైక్ ఉందా, లేకపోతే మన ఇక్కడ పెట్టుకునే మైక్ ఉందా, లేకపోతే చేతిలో పట్టుకున్న మైక్ ఉందా, లేకపోతే స్టాండ్ మైక్ ఉందా, లేకపోతే ఓపెన్ మైక్ ఉందా,
లేకపోతే ఒక స్పెషల్ ఉందా, బూమ్ ఉందా, ఇన్నిటిని బట్టి మనం మాట్లాడే ప్రాసెస్ మన వాల్యూమ్ని చేంజ్ చేసుకుంటూ వెళ్తాము. కాలర్ మైక్ పెడితే ఒక రకంగా మాట్లాడతాము. ఇక్కడ మన స్పెషల్ మైక్ ఒకటి ఉంటుంది, అది పెడితే ఒక రకంగా మాట్లాడతాము. ఎదురుగా ఓన్లీ కెమెరాకి ఒక మైక్ ఉంటే ఒక రకంగా మాట్లాడతాము. స్పీకర్ ఉంటే ఒక రకం, మన మైక్రోఫోన్ మనం మాట్లాడేది మౌత్ పీస్ ఉంటే ఒక రకంగా మాట్లాడతాము, లేదా వేలాడే మైకులు ఉంటే ఒక రకంగా మాట్లాడతాము. నాటకం లాంటి ప్లేస్ అక్కడెక్కడో మైక్ పెడతారు, కామన్గా అందరి వాయిస్ని అది రిసీవ్ చేసుకుంటుంది. ఇప్పుడు బోర్డు మీటింగ్స్ కొన్ని జరుగుతాయి. బోర్డు మీటింగ్స్లో ప్రతి వాళ్ళకి మైక్లు ఇవ్వం. పెద్ద టేబుల్ ఉంటుంది, ఆ టేబుల్ మీద అందరూ కూర్చొని ఎవరి వాళ్ళు మైక్ మాట్లాడతారు. కొన్నిసార్లు పర్సనల్ మైక్స్ ఉంటాయి. ఆ పర్సనల్ మైక్స్ కెమెరా ఏం చేస్తుందంటే, ఇప్పుడు ఆటోమేటిక్గా వచ్చిన సిస్టంలో ఎవరు మాట్లాడుతుంటే వాళ్ళ వైపు కెమెరా టర్న్ అయిపోతుంటుంది, వాళ్ళ సౌండ్ని అది రిసీవ్ చేసుకుంటుంది. ఒకేసారి ఇద్దరు ముగ్గురు మాట్లాడితే కూడా కొంచెం జర్కిల్ చేసుకొని అటు ఇటు షిఫ్ట్ అవుతూ ఉంటుంది. అలా కాకుండా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మాట్లాడడం అనేది బోర్డు మీటింగ్స్లో మనం డెవలప్ చేసుకుంటాం. సో అలాంటి సిచ్యుయేషన్లో అందరికీ కామన్గా ఎవరి టేబుల్ ముందు వాళ్ళకి మైకులు పెట్టకుండా ఏం చేస్తామంటే, టేబుల్ మీదే అక్కడ ఒక మైకు, స్పెషల్ మైక్స్ ఉంటాయి. అవి టోటల్గా రూమ్లో ఉండే సౌండ్ మొత్తాన్ని రిసీవ్ చేసుకొని ట్రాన్స్మిట్ చేస్తాయి. సో అలాంటి మైకులు అనుకోండి, అక్కడెక్కడ ఉంటుంది, నేను మామూలుగా మాట్లాడినా సరిపోతుంది. అయితే ఆ డిస్టెన్స్ని బట్టి నేను ఆ చివర ఉన్నాను అనుకోండి, మైక్ అక్కడ ఉందనుకోండి, కొంచెం పెంచి మాట్లాడాలి. అట్లా మనకి బేస్డ్ ఆన్ ది మైక్రోఫోన్, బేస్డ్ ఆన్ ది గ్యాదరింగ్, బేస్డ్ ఆన్ ది కెమెరా, బేస్డ్ ఆన్ ది యాంబియన్స్, మనం రకరకాలుగా మన వాల్యూమ్ని ప్రొజెక్ట్ చేయాల్సి ఉంటుంది. మరి వాల్యూమ్ ఎలా ప్రొజెక్ట్ చేయొచ్చు? వాల్యూమ్ రావాలంటే, వాల్యూమ్ చేంజ్ ఓవర్ కావాలంటే ఏం చెయ్యాలి? మన బ్రీత్ ఫోర్స్ ఏదైతే ఉందో ఆ ఫోర్సుని మన ఓకల్ కార్డ్స్ మధ్యలో నుంచి బయటికి పంపించే ప్రాసెస్ని మనము పెంచితే, తగ్గిస్తే వాల్యూమ్ చేంజ్ అవుతుంది. ఉదాహరణకి నేను బ్రీత్ని అన్నాను, నార్మల్ హో 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 అంటే నేను బ్రీత్ని ఎంత ఫోర్స్తో బయటికి పంపిస్తే వాల్యూమ్ అంత పెరుగుతుంది. సో నా బ్రీత్ ఫోర్స్ను నేను ఎక్కువ తక్కువ చేసుకోవడం ద్వారా నా వాల్యూమ్ని నేను పెంచడము తగ్గించడము చేసుకోవచ్చు. ఇది టెక్నికల్గా మనం కొన్ని ఎక్సర్సైజులు చేస్తాము. ప్రాక్టికల్స్ చేసినప్పుడు మీకు ఇంకా ప్రాక్టికల్స్ మీకు కొన్ని పంపిస్తాము. స్టూడెంట్స్తో చేయించిన ప్రాక్టికల్స్ మీకు వీడియోస్ పెడతాము. అవి చూసినప్పుడు మీకు ఓహో వాల్యూమ్ పెంచడము తగ్గించడం ఇలా చేయొచ్చా అని మీకు అర్థమవుతుంది. రైట్, నెక్స్ట్ వాల్యూమ్ తర్వాత పిచ్. దీన్నే మనము శృతి అంటాము, స్థాయి అంటాము. అంటే నా వాయిస్ని నేను ప్రొజెక్ట్ చేసే ప్రాసెస్లో ఎంత ఫ్రీక్వెన్సీ యూస్ చేస్తున్నాము. జనరల్గా ఇంతకుముందు దీన్ని మనం డిస్టెన్స్ని వాల్యూమ్ అంటే, ఈ ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో, ఈ ఫ్రీక్వెన్సీ అంటే జనరల్గా రిపీటెడ్ ప్రాసెస్లో ఉండేది. ఇందులో ఈ తరంగ దైర్ఘ్యం అంటామే, ఈ డిస్టెన్సు వాల్యూమ్ని సెట్ చేస్తే ఇది మనకి పిచ్ని చేంజ్ చేస్తుంది. పిచ్ అంటే స్థాయి అంటాం. జనరల్గా మనకి 3 రకాల స్థాయిలు ఉంటాయి. మనం యాంకరింగ్ కానీ, న్యూస్ రీడింగ్ కానీ, నాటకం కానీ, యాక్టింగ్ కానీ చేసే ప్రాసెస్లో మనకి ఒక 3 రకాల స్థాయిల్ని వాడతాము. మంద్రస్థాయి, మధ్యస్థాయి, తారాస్థాయి అంటాము. అంటే బేస్ పిచ్, మీడియం పిచ్, హై పిచ్ అని వాడతాము. బేస్ పిచ్ అంటే హలో, నమస్తే, బాగున్నారా, ఇది బేస్ పిచ్. మీడియం పిచ్ అంటే హలో, నమస్తే, బాగున్నారా, వాల్యూమ్ చేంజ్ చేయట్లా, సేమ్ వాల్యూమ్లో మాట్లాడుతున్నాం. హై పిచ్ అంటే హలో, నమస్తే, బాగున్నారా అంటే నా వోకల్ కార్డ్స్ మీద నేను ఎక్స్టర్నల్గా వేసే స్ట్రెస్ ఏదైతే ఉందో అది ఈ పిచ్ని చేంజ్ చేస్తుంది. మామూలుగా మాట్లాడినప్పుడు వోకల్ కార్డ్స్ లూజ్గా పెట్టి మాట్లాడితే బేస్ వాయిస్ వస్తుంది. దాన్ని కొంచెం స్ట్రెస్ చేస్తే హలో 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 హలో, ఇది పిచ్ చేంజ్. ఇది బేస్ అంటాము. ఇది మీడియం అంటాం.
ఇది హై అంటాం. ప్రతి వాళ్ళకి వాళ్ళ వోకల్ కార్డ్స్ నిర్మాణాన్ని బట్టి, వాటి లెంత్‌ని బట్టి, అవి మనం యూజ్ చేసే ప్రాసెస్‌ని బట్టి ఈ పిచ్చు బేసిక్ పిచెస్ ఉంటాయి. ఆ పిచ్చు మన పిచ్ ఎంత, మనం యూజ్ చేయాల్సిన పిచ్ ఎంత అంటే జనరల్‌గా న్యూస్ రీడింగ్‌లో గానీ, యాంకరింగ్‌లో గానీ వీలైనంత వరకు బేసు, మీడియం పిచ్‌లు మాత్రమే వాడతాము. యాక్టింగ్‌లోకెళ్ళేసరికి క్యారెక్టర్‌ని బట్టి, సిచ్యుయేషన్‌ని బట్టి హై పిచ్‌లోకి మనం వెళ్ళినా న్యూస్ రీడింగ్, యాంకరింగ్‌లో బేస్, మీడియం పిచ్‌లు మాత్రమే వాడతాం. హై పిచ్‌లో అరిచినట్టుగా మాట్లాడితే వాళ్ళకి అర్థం కాదు. హలో బాగున్నారా, అందరూ ఏం చేస్తున్నారు అంటున్నాను అనుకోండి, ఏమైంది వీడికి అనుకుంటారు. హలో అందరూ బాగున్నారా, ఏం చేస్తున్నారు, ఓకే ఇవాళ మనం ఏం చేద్దామంటే ఈ ప్రోగ్రామ్ కొంతమంది యాంకర్స్ కావాలని హై పిచ్లో మాట్లాడుతారు, నమస్తే అందరికీ వెల్కమ్ బాగున్నారా ఆర్టిఫిషియల్గా. ఎందుకని కావాలని అంటే ఆ ప్రోగ్రామ్ స్టైల్ అలా పెట్టుకోవాలనుకున్నారు కాబట్టి అలా మాట్లాడడానికి ట్రై చేస్తారు. బట్ హై పిచ్లో మాట్లాడితే క్లారిటీ కొంచెం తగ్గుతుంది. అందుకని వీలైనంత వరకు బేసు, మీడియం పిచ్లలోనే మనం మాట్లాడడానికి ట్రై చేస్తాము. ప్రొజెక్షన్, ఇంతకుముందు చెప్పుకున్న వాల్యూమ్, దాన్ని ప్రొజెక్షన్ అంటాము. వాల్యూమ్ని చేంజ్ చేస్తే ప్రొజెక్ట్ చేస్తాం తప్ప షౌట్ చెయ్యము. షౌట్ చేస్తే పిచ్ మారుతుంది, ప్రొజెక్ట్ చేస్తే వాల్యూమ్ మారుతుంది. నమస్తే అందరూ బాగున్నారా, నమస్తే అందరూ బాగున్నారా, వాల్యూమ్ చేంజ్ చేశా. నమస్తే అందరూ బాగున్నారా, తల తిరుగుతుందా, షౌట్ చేస్తున్నా. షౌట్ చేస్తే పిచ్ మారుతుంది. పిచ్ మారకుండా వాల్యూమ్ను మాత్రమే మార్చి మనం ప్రొజెక్ట్ చేయడానికి ట్రై చేస్తే ప్రేక్షకులకి షౌటింగ్ చేస్తున్నాడన్న ఫీలింగ్ రాదు. షాఫ్ట్ అకాడమీ మనకి రకరకాల కోర్సెస్ని ఆఫర్ చేస్తుంది. పర్టికులర్గా ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన, టెలివిజన్ ఇండస్ట్రీకి సంబంధించిన మేజర్ 3 వింగ్స్, ఫిలిం మేకింగు, యానిమేషను, ఫైన్ ఆర్ట్సు, ఈ మూడింటికి సంబంధించిన కోర్సెస్ని మనకు ఆఫర్ చేస్తుంది. అది కూడా డిప్లొమాస్ నుంచి పీజీ వరకు రకరకాల డ్యూరేషన్స్లో, రకరకాల స్టేజెస్లో మనకి ఆఫర్ చేస్తుంది. అది పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ, కృష్ణా యూనివర్సిటీ, అన్నామలై యూనివర్సిటీ లాంటి యూజీసీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ తోటి అఫిలియేషన్ తీసుకొని వాళ్ళ అండర్లో ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తూ అథెంటిక్ సర్టిఫికేషన్ తోటి మనకి అతి తక్కువ ఫీజులతోటి, మిగతా వాటితో పోలిస్తే ఇవి నామినల్ ఫీజులు. నిజంగా ఒక్కొక్క ఇన్స్టిట్యూట్కి వెళ్తే మీకు ఇట్లాంటి కోర్సులు లక్షల్లో ఉన్నాయి ఫీజులు. అట్లాంటిది మినిమం ఫీజెస్తో మీకు ఈ కోర్సెస్ని ఆఫర్ చేస్తుంది. మీరు ఈ యాంకరింగ్ అండ్ న్యూస్ రీడింగ్ కోర్స్ ఎట్లాగైతే నేర్చుకుంటున్నారో అట్లాగే వేరే కోర్సెస్ కూడా నేర్చుకొని సింగిల్ క్రాఫ్ట్ కాకుండా మల్టిపుల్ క్రాఫ్ట్ పర్సన్గా మిమ్మల్ని మీరు ఇండస్ట్రీలో పరిచయం చేసుకోగలిగితే ఎక్కువ సక్సెస్ని తక్కువ కాలంలోనే పొందడానికి అవకాశం ఉంటుంది. అందుకని మీరు ఇట్లాగైతే ఈ యాంకరింగ్ కోర్స్ నేర్చుకుంటున్నారు, అట్లాగే ఫిలిం డైరెక్షన్ కావచ్చు, ఫిలిం మేకింగ్ కావచ్చు, న్యూస్ రీడింగ్ కావచ్చు, యాంకరింగ్ కావచ్చు, తర్వాత ఎడిటింగ్ కావచ్చు, వాయిస్ అండ్ స్పీచ్ కల్చర్కి సంబంధించిన కోర్సులు కావచ్చు, ఇట్లా రకరకాల కోర్సెస్ని ఆఫర్ చేస్తున్నాయి. వాటన్నిటిలో ఏదన్నా మంచి కోర్సెస్, మీకు రిలేటెడ్ కోర్సెస్ని నేర్చుకొని యాక్టింగ్ కోర్స్ నేర్చుకున్నారనుకోండి, మిమ్మల్ని మీరు ప్రజెంట్ చేసుకునే ప్రాసెస్ ఇంకా మోర్ ఎఫెక్టివ్గా ఉంటుంది. అట్లా మీ రిలేటెడ్ కోర్స్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. చిన్న ఎడిటింగ్ కోర్స్ నేర్చుకున్నారనుకోండి, మీరే యాంకరింగ్ చేసుకొని వాటిని మీరే ఎడిట్ చేసుకొని మీరు బ్రాడ్కాస్ట్ చేసుకోవడము, టెలికాస్ట్ చేసుకోవడము, యూట్యూబ్లో పెట్టుకోవడము చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్లా మోర్ దెన్ 1 క్రాఫ్ట్ నేర్చుకొని మిమ్మల్ని మీరు ఇండస్ట్రీలో ప్రొజెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సక్సెస్ సాధించడానికి ట్రై చేయండి. ఆల్ ది బెస్ట్.